ఫ్రెండ్స్, తల్లిదండ్రులంటే పిల్లలందరినీ సమానంగా చూస్తుంటారు. అయితే కొన్ని సందర్భాలలో కొంతమంది ఇళ్లల్లో కొంతమంది తల్లిదండ్రుల్లో ఒక పిల్లవాడిని ఒక రకంగా, ఒక పిల్లవాడిని ఇంకొక రకంగా చూస్తుంటారు. ఇది మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీ జీవితంలో అంటే మీరు చూసిన మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎప్పుడైనా మీరు దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేశారా అనే విషయాన్ని జస్ట్ ఈ వీడియోని పాజ్ చేసి కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే రియల్ స్టోరీ నిజంగా ప్రతి ఒక్కళ్ళని కూడా ఇలా కూడా జరుగుతుందా? ఇదసలు నిజమా? అనేంత వికృతంగా ఉంటుందనే చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇలా జరగకూడదు అని మనం ప్రతి ఒక్కళ్ళం అనుకుంటాం. జరిగిన విషయం ఏంటి అంటే ఒక చిన్న పల్లెటూరు అనమాట. అయితే రాజస్థాన్ దగ్గరలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు. అయితే వికాస్ అలాగే లక్ష్మి అనే దంపతులకి ముగ్గురు కొడుకులు జన్మించారు. ఓకే. అయితే ప్రతి పెద్దవాడు, రెండోవాడు, మూడోవాడు చాలా చక్కని కుటుంబం. అయితే ఈ తండ్రికి మూడో కొడుకు అంటే చాలా ఇష్టం అనమాట. అంటే పెద్ద కొడుకు, రెండో కొడుకు, మూడో కొడుకు అంటే చాలా ఇష్టం. కానీ కట్ చేస్తే కొన్నేళ్ల తర్వాత అదే కొడుకు వల్ల మొత్తం తన జీవితమే తారుమారైపోయింది. అసలు ఏం జరిగింది అనేది గనక ఆలోచించినట్టయితే, చూసినట్టయితే అసలు ఊహించని విధమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకరోజు ఈ మూడో కొడుకు ఆడుకుంటూ తన కాలనేది తుళ్ళిందనమాట. అంటే కాలు కొంచెం స్లిప్ అయ్యి ముందున్న బండరాయి మీద పడ్డాడు. బండరాయి మీద పడేటప్పటికి తన తలకి చాలా బలమైన గాయమయ్యి, తను చూసే అంటే తన కంటికిను, తలకి ఉన్న నరాలన్నీ కూడా చచ్చు పడిపోయాయన్నమాట. దాంతో అతని చూపు పోయింది. అతని చూపు పోవడంతో చాలా అంటే చాలా బాధపడ్డారు కుటుంబ సభ్యులందరూ కూడా. అతను కూడా చాలా నిరాశపడ్డాడు. ఎందుకనంటే అతనికి ఈ ప్రమాదం అనేది తన 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జరిగింది. అప్పటి వరకు ఎంతో ఆనందంగా, హాయిగా, చక్కగా చదువుకుంటూ అటు ఇటు తిరిగే మనిషి ఒక్కసారిగా చూపు పోయి అంధకారంలోకి వెళ్ళిపోతున్నాడంటే అది ఎంత బాధగా అనిపిస్తుంది. కానీ ఈ అబ్బాయి పేరేంటో మనం చెప్పలేదు కదా! ఈ అబ్బాయి పేరు తేజ్ అన్నమాట. అయితే ఈ తేజ్ అనే అబ్బాయి ఈ అబ్బాయికి ఏంటంటే కళ్ళు పోయాయని బాధ కొన్నాళ్ళు పడ్డాడు గానీ, ఆ తర్వాత తను ఏమనుకున్నాడంటే లేదు, మళ్ళీ నా కళ్ళు నాకొస్తాయి. నేను ఒక ప్రమాదంతోనే కదా నాకు చూపును కోల్పోయాను. నేను ఖచ్చితంగా మళ్ళీ తిరిగి నా చూపుని తెచ్చుకుంటాను అన్న ఒక కాన్ఫిడెన్స్‌తో, అంటే మొత్తం చీకటిగా ఉన్నప్పుడు ఒక చిన్న చిరుదీపం మనకి వెలుగునిస్తుందంటారు చూసారా? అలాగే తన మనసులో తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఉండేవాడు. అయితే తన తండ్రికి మాత్రం ఈ అబ్బాయి మీద ద్వేషం పెరిగింది. ఎందుకో తెలీదు. దానికి కారణం ఏంటంటే మొదటగా ఆ అబ్బాయికి చూపు పోయింది. అతను ఒక దురదృష్టవంతుడు. దేవుడు అనవసరంగా నాకు ఈ బిడ్డనిచ్చాడు. ఇలాగా ఈ ఆలోచన ధోరణిలోకి వెళ్ళిపోతుండేవాడు. తన పెద్ద కొడుకు, తన రెండో కొడుక్కి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఈ అబ్బాయికి ఇస్తూ ఉండేవాడు కాదు. అయితే మరొక వైపు ఈ అబ్ ఈ అబ్బాయి తల్లి ఉంది కదా లక్ష్మి. లక్ష్మి మాత్రం మూడో కొడుకు మీద చాలా బెంగ పెట్టేసుకుంది. ఎందుకు ఇలా జరిగింది? చక్కగా ఉండాల్సిన బిడ్డకి కళ్ళెలా పోయాయి అని ఒక పక్కన బాధపడుతూనే తనకి చాలా అంటే చాలా మోటివేషన్ ఇస్తూ ఉంటుందనమాట. లేదు లేదు, పుట్టుగుడ్డు వాళ్ళకి కూడా ఈ రోజుల్లో మందులొచ్చాయి. నీకేమి కాదు, ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి అలాగా మాట్లాడుతూ తనని ఎంకరేజ్ చేస్తూ ఉండేది. అయితే ఒకరోజు ఏమైంది అంటే వాళ్ళ ఊరికి, అంటే వాళ్ళ పల్లెటూరికి ఒక డాక్టర్ వస్తాడనమాట. డాక్టర్ వచ్చి అంటాడు, ఈ అబ్బాయికి నరాలన్నీ చచ్చి పడిపోవడం వల్ల ఇక మళ్ళీ చూపు అనేది రాదండి. ఇతను ఇంక జీవితాంతరం బ్రతుకున్నంత వరకు కూడా గుడ్డివాడిగా బ్రతకాల్సిందే అని చెప్పడంతో ఇక వాళ్ళ తల్లి లక్ష్మి చాలా కృంగిపోతుందనమాట. మానసిక వేదనని, అంటే మనోవేదనకు మందుండదంటారు చూసారా? ఆ మనోవేదన అనుభవిస్తూ, కృంగిపోతూ, ఇక రోజు రోజుకి తన ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుందనమాట. అయితే తన కొడుక్కి ఎంత ధైర్యం చెప్పాలన్నా కూడా తన కొడుకు పాపం దాన్ని జీర్ణించుకోలేకపోతూ ఉండేవాడు. అయితే ఒకానొక సమయంలో ఆమె మంచాన పడి చనిపోతుందనమాట. చనిపోయిన సమయంలో తన తండ్రికి, అంటే ఈ వికాస్ అనే అతనికి ఇంకా కోపం పెరిగిపోతుంది తేజ్ మీద. పెరిగిపోయి వీడి వల్లే నా భార్య నాకు దూరమైంది. వీడి వల్లే బంగారం లాంటి నా భార్య జీవితం నాశనమైంది. వీడు నా కళ్ళ ముందు ఉండకూడదు అని చెప్పేసి బయటకి తోసేయాలని నిశ్చయించుకుంటాడు. కానీ సరే ఇంకా తనకి అడ్డు రావటం లేదు కదా! ఏదో మూల కూర్చుంటున్నాడు కదా అని చెప్పేసి వదిలేస్తాడు. అయితే ఈలోపు పెద్ద కొడుక్కి, రెండో కొడుక్కి మంచి మంచి చదువులయిపోతాయి. ఉద్యోగాలు సంపాదించుకుంటారు.
అంత హాయిగా, ప్రశాంతంగా నడుస్తూ ఉంటుంది. తన తండ్రిని చాలా బాగా చూసుకుంటూ ఉంటారు. అయితే ఇక ఈ మూడో కొడుకు మాత్రం పాపం ఏం చేయాలో అర్థం కాక అలా బయటే తన జీవితాన్ని కాలం గలుపుకుంటూ ఉంటాడు. తన తల్లిని తలుచుకుంటూ ఉంటాడనమాట. అయితే ఒకానొక రోజు ఇంకా తనకు కావాల్సినన్ని చేసుకుంటాడు. తన బట్టలు తనే మార్చుకుంటాడు. అన్నీ తనే చేసుకుంటూ ఉంటాడు. గుడ్డివాడన్న మాటే కానీ తన విషయంలో ఏమీ తేడా ఉండదనమాట. అయితే ఒకరోజు ఏమవుతుందంటే కొద్ది సమయం తర్వాత ఈ పెద్ద అన్నయ్యలిద్దరికీ కూడా పెళ్ళిళ్ళవుతాయి. పెళ్ళిళ్ళయిన కొన్నాళ్ళు బానే ఉంటుంది. కానీ నెమ్మదిగా ఏమవుతుందంటే ఇంట్లో గొడవలు మొదలవుతుంటాయి. ఇద్దరు తోటికోడళ్ళ మధ్య సఖ్యత ఉండదు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండదు. అయితే ఒకరోజు ఏమవుతుందంటే వాళ్ళ నాన్న ఏమనుకుంటాడంటే, సరే నా పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. చదువుకుని ప్రయోజకులయ్యారు. వాళ్ళకి నేను కూడా ఎంతో కొంత ఇవ్వాలి అని చెప్పేసి ఆయనకున్న 30 ఎకరాల పొలాన్ని మొత్తం ఇద్దరు కొడుకులకి పంచేస్తాడనమాట. ఇద్దరు కొడుకులకి 30 ఎకరాల పొలాన్ని ఇచ్చేస్తాడు. చెరొక 15 అన్నట్టు. అయితే మూడో కొడుక్కి ఏమి ఇవ్వడనమాట. ఇవ్వకపోయేటప్పటికి ఆ ఊరి పంచాయతీ పెద్ద ఉంటాడు కదా! ఒకరోజు వచ్చి ఏమంటాడంటే, "నువ్వు ఒక కన్న తండ్రివి. నువ్వు నీ ఇద్దరు కొడుకుల్ని ఎలా కన్నావో, నీ మూడో కొడుకుని కూడా నువ్వు అలాగే కన్నావు. పైగా నీ భార్యకు నీ మూడో కొడుకంటే చాలా ఇష్టం. నువ్వు నీ 15 ఎకరాలు, 30 ఎకరాల పొలం నీ పెద్ద కొడుకుకి, చిన్న కొడుక్కి ఇచ్చేసావు. కానీ నీ మూడో కొడుక్కి ఇవ్వకపోతే నీ భార్య ఆత్మ శాంతిస్తుందా? ఎంతో కొంత తనకి కూడా ఇవ్వు. పైగా తను కూడా గుడ్డివాడు కదా! తన పని తను చేసుకుంటూనే ఉన్నాడు. తనకంటూ ఒక ఆసరా కావాలి కదా! అది నువ్వివ్వకపోతే ఎవరిస్తారు?" అనేసి అంటాడనమాట. అయితే అప్పుడు ఇంకా ఊరి పెద్ద అలా చెప్పేటప్పటికి, సరే నాకెందుకు ఆ చెడ్డ పేరని ఇప్పుడు ఈ వికాస్ వాళ్ళ అమ్మ చనిపోయింది కదా! లక్ష్మి అనే ఆమె పుట్టింటి నుంచి ఒక 2 ఎకరాల పొలం తెచ్చుకుంటుందనమాట. అయితే ఆ పొలం తన కూతురికి పుడితే ఇద్దాము అని అనుకుంటుంది. కానీ ఆ పొలం ఇవ్వదనమాట. ఎందుకంటే కూతురు లేరు కాబట్టి. అయితే ఈ తండ్రి ఏం చేస్తాడంటే, సరేలే నా భార్యకి ఇష్టమైన కొడుకు కదా! తన ఆస్తిని ఈ 2 ఎకరాల పొలాన్ని నా చిన్న కొడుక్కి ఇవ్వాలి అని చెప్పేసి ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే సరే అంతా బానే ఉంటుంది. ఆ పొలంలో ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే, ఈ గుడ్డి అబ్బాయి రోజు వెళ్ళి కాసేపు అక్కడ కూర్చుని, అక్కడ ఏదైనా విత్తనాలు నాటి, అలా కొద్దిగా సుందరవనంగా చేసుకుంటూ ఉంటాడనమాట. దానిలో యాక్చువల్లీ అది బీడు భూమి. కానీ కొంచెం నీళ్లు తవ్వి, అవి చేసి, ఇవి చేసి తనకున్న చిన్ననాటి స్నేహితులకి సంబంధించి వాళ్ళ సహాయం తీసుకుని, అక్కడ ఒక బావి తవ్వించి, ఇలాగా ఆల్మోస్ట్ ఒక 5 ఏళ్ళు దాని మీద కూర్చుంటాడనమాట. అంటే తనకి ఇంకేం పని లేదు కదా! ఆ భూమి దగ్గరికెళ్ళి వాళ్ళ అమ్మ ఒళ్ళో ఉన్నట్టుగా తను ఫీల్ అవుతూ ఉండేవాడు. అయితే ఒకరోజు ఏమవుతుంది, మిగతా ఇద్దరు కొడుకులు బాగా దెబ్బలాట ఆడుకుని, తన కన్న తండ్రిని బయటికి గెంటేస్తారనమాట. బయటికి గెంటేస్తే, ఆ కన్న తండ్రి అనేవాడు పోలీసుల దగ్గరికెళ్తాడు. పంచాయతీ పెద్ద దగ్గరికెళ్తాడు. ఇలాగ నా కొడుకులు నన్ను ఇంటి నుంచి బయటికి గెంటేయడం ఏంటి? నాకు నచ్చటం లేదు ఇది అంటే, పంచాయతీ పెద్ద అంటాడు, నువ్వేం చేయలేవు. ఎందుకంటే నువ్వు చేసుకున్న తప్పే అది అనేసి అంటే ఈలోపు మూడో కొడుకుంటాడు కదా గుడ్డివాడు అతను తీసుకెళ్తాడనమాట తన తండ్రిని. తీసుకెళ్తే తన తండ్రి తనని పట్టుకుని ఏడ్చేస్తాడు. నేను తప్పు చేశాను. నేను ఇలా చేయకుండా ఉండాల్సింది. నీకు నేను అన్యాయం చేశానని బాధపడుతూ ఉంటాడు. కానీ ఆ తేజ్ మనసులో ఇంకోటి ఉంటుంది. నా తండ్రి కాళ్ళు, చేతులు ఉన్నాయి కాబట్టి తను ఈ వృద్ధ వయసులో కూడా తను ఏదో చిన్న కొమ్మ పట్టుకున్నాడు. కానీ అసలు పిల్లలు బయటికి తోసేసిన పెద్దల గురించి మనం ఏమనుకోవాలి అని చెప్పేసి తనకిచ్చిన ఆ భూమిలోనే ఒక వృద్ధాశ్రమాన్ని స్టార్ట్ చేశాడు. ఆ వృద్ధాశ్రమానికి వాళ్ళ నాన్న సపోర్ట్‌తో ఒక చిన్న చిన్న పొలం పనులు చేయటము, వాళ్ళకి ఏదో ఒక రకమైన భోజనం పెట్టటము, అంటే వచ్చిన డబ్బులతోనే ఆ భూమి మీద వచ్చిన డబ్బులతో దాంతో దీంతో ఎంతో కొంత భోజనం పెట్టడము, అక్కడ చక్కగా ఆటలు ఆడుకోవడము, ఇలాగా చేస్తూ ఉంటే ఆ ఊరి జనాలందరూ కూడా ఇదొక మంచి పనే కదా అని చెప్పేసి దానికి డబ్బులు ఇవ్వటము, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అదొక పెద్ద వృద్ధాశ్రమంగా మారిపోతుందనమాట. తన తల్లి తన మూడో కొడుకు గురించి ఎంతలా బాధపడుతుందో తన మూడో కొడుకు చివరాఖరికి అంత గొప్పగా ఆ ఒక వృద్ధాశ్రమాన్ని తయారు చేసి దానిలో దాదాపుగా 100 మంది వృద్ధులను తనే పోషిస్తూ ఉండేవాడు. అయితే ఒకానొక సమయం